Hi guys, good morning all. మన 45 days challenge లో today is 20th day. Yes, and we will start our process because it's already late now. So that's why we need to start immediately. Okay guys, let's go. గైస్ క్యారెట్ చూడండి, నేను యాక్చువల్గా దీన్ని మొన్న తీసుకొచ్చాను. ఇది పాడైపోయిందేమో నాకు తెలియట్లేదు. బట్ ఏం చేద్దామంటే దీనికి ఈ తొక్కలు అనేవి రిమూవ్ చేసుకొని యూజ్ చేసుకుందాం. అండ్ మనం దీన్ని వాష్ చేసుకోవాలి. బిఫోర్ వాష్ చేసుకొని తర్వాత యూజ్ చేసుకుంటే బెటర్. ఫ్లోలో పాటిస్తుంది this is the beetroot and this one is carrot. ఈ క్యారెట్ అయితే నాకు ఎందుకు మంచిగా అనిపించట్లా, కాకపోతే ఈరోజు ఒక్క రోజుకి అడ్జస్ట్ అయిపోయింది. అండ్ మనకి షుగర్ కూడా లేదు ఇప్పుడే, సో నార్మల్గానే అడ్జస్ట్ అవ్వాలి ఇప్పుడే. ఓకే గైస్, సీ అండ్ పీసెస్ కింద కట్ చేసుకొని తర్వాత గ్రైండ్ చేసుకుందాం. నాకు ఎందుకు ఈరోజు చేద్దామని ఇంట్రెస్ట్ కూడా రావట్లా, ఏమో మరి నాకు అదే అర్థం కావట్లేదు. అంటే ఈ క్యారెట్ అనేది కొంచెం ఇలా పాడైపోయినట్టుంది. పాడవ్వలేదు, బట్ అలా అనిపిస్తుంది. లేకపోతే ఈరోజు ఒక్క రోజుకి మనం బీట్రూట్తో అడ్జస్ట్ అయిపోదామా అండి. క్యారెట్ ఇది మెయిన్ కదా. అండ్ నిన్న ఒక స్టోరీ చెప్తా అనుకున్నాను కదా. అసలు ఏం జరిగిందంటే, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నేను వేరే కాలేజ్ చదివాను. సెకండ్ ఇయర్కి కాలేజ్కి వచ్చానని చెప్పాను కదా. ఈ కాలేజ్కి వచ్చినప్పుడు నేను చెప్పా ఆల్రెడీ, ఒక అమ్మాయిని ఇలాగే లవ్ చేస్తున్నా, కానీ నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను నా ఫీలింగ్ అని. అయితే నేను ఎలా ఫాలో అయ్యేవాడినంటే, అమ్మాయి యాక్చువల్గా ఫ్రంట్ సైడ్ కూర్చునేది, మనం బ్యాక్ సైడ్ కూర్చున్నాం అనమాట. క్లాస్ జరిగేటప్పుడు ఒక ఎలా అంటే చిన్న చీటీలో ఏం రాసేవాడిని, ఇలా నీతో మాట్లాడాలనుకుంటున్నాను, ఒక 10 నిమిషాలు మనం అలా బయటకు వెళ్దాము అని రాసేవాడిని అనమాట. ఆ అమ్మాయి తీసుకొని వచ్చేది, 10 నిమిషాలు వచ్చేది, బయటికి మాట్లాడడానికి వచ్చేది. ఏం చెప్పు వీరా అనేది. ఏం లేదు అంటే మనం మనసులో ఒకటి ఉన్నా కానీ బయటికి వేరేది వచ్చేస్తుంది. నేనేం చెప్పేవాడిని, ఏం లేదు ఇలాగా ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి కదా, సెమిస్టర్ ఎగ్జామ్స్. మనం అందరం బాగా చదవాలి. అండ్ బోటనీ అండ్ జువాలజీ మ్యామ్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు కదా, ఎప్పుడు రికార్డ్స్ అంటున్నారు. అంటే అది యాక్చువల్గా సేమ్ టైం అనమాట ఉన్నారు. అండ్ అటెండెన్స్ కూడా ఒక 10 మినిట్స్ లేట్గా వచ్చినా కూడా అటెండెన్స్ వేయట్లేదు అని చెప్పాను. ఆ అమ్మాయి అంది, ఏంటి వీరా ఇది చెప్పడానికి నువ్వు చీటీలో రాసి విసిరాలా, నార్మల్గా మనం బయట కనబడినప్పుడు మాట్లాడుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి. అంటే నేను చీటీలో రాశాను, ఎందుకంటే క్లాస్ జరుగుతుంది కదా, మళ్ళీ బాగోదు, మనమేమో తర్వాత మాట్లాడాలి అని చెప్పి అనుకున్నాను, సో అందుకే చీటీ రాసేసాను అని చెప్పి. సరే వీరా నన్ను వెళ్తున్నా అని చెప్పి తర్వాత నెక్స్ట్ డే కూడా, ఆ తర్వాత ఒక 2 days తర్వాత అనుకుంటా మళ్ళీ మాకు మాట్లాడే ఛాన్స్ వచ్చింది.
యాక్చువల్గా రోజు మాట్లాడుకుంటాం, కాకపోతే మళ్ళీ ఛాన్స్ వచ్చింది, కొంచెం క్లోజ్గా మాట్లాడుకునే ఛాన్స్. అది తెలుసుకోవాలంటే మీరు టుమారో వరకు వెయిట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్. మనకి ఈరోజు షుగర్ లేదు కాబట్టి 1 గ్లాస్ వాటర్ వేసి గ్రైండ్ చేసుకుందాం. ఓకే, 1 గ్లాస్ వాటర్ వేసి గైస్ గ్రైండ్ చేసుకుందాం. It's giving very tangy taste because of there is no sugar na, so that's why. Okay guys, thank you guys, and mana 20th day is completed and tomorrow is 21st day. We'll meet tomorrow. Bye.